అనంతగిరి మండలం కాశీపట్నం పంచాయతీ కట్టవలస గ్రామంలో ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారికి వీళ్ళందరూ తెలియజేస్తుంది ఏమనగా, ఈ గ్రామానికి జీసీసీ నుంచి బళ్ళు కానీ జీసీసీ నుంచి ఎటువంటి అధికారులు కానీ రావడం కానీ వీళ్ళు పంట కొనడం కానీ లేదని చెప్తున్నారు. ఇప్పటికైనా సరే జీసీసీ వాళ్ళు వస్తే మా పంటకి న్యాయం జరుగుద్దని వీళ్ళు వాపోతున్నారు. అలాగే షావుకారులకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, దళాలకు అమ్మాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని అంటే, మాకు అధికారులు కానీ ఐటీడీ వాళ్ళు కానీ ట్రైకర్ రుణాలు ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించింది లేదు సరికదా. అధికారులు వచ్చి మా పంట ఎలా కొనాలి, ఎలా అమ్మాలి, ఎలా పండించాలి ఎటువంటి అవగాహన కూడా పెట్టట్లేదని వీళ్ళు చాలా బాధపడుతున్నారు. అలాగే వీళ్ళకి వర్షాకాలం వస్తే పిల్లలు స్కూల్కి పంపించగల అవకాశం లేదు. అలాగే వీళ్ళు కరెంటు కానీ మంచినీరు కానీ ఎటువంటి సదుపాయాలు లేవు. వీళ్ళు తాగేది ఓటనీరు అనేది కొండపై నుంచి వస్తుంది. కొండపైన ఓటనీరు వచ్చేటప్పుడు అక్కడ ఏదైనా జంతువు పడిపోయి చచ్చిపోతే ఆ నీరే వీళ్ళు తాగాలి. దానివల్ల వీళ్ళు విష జ్వరాల నుంచి చాలామంది అనారోగ్యం పాలు అవుతున్నారు. అలాగే వీళ్ళకి దోమలకి ఎటువంటి తరలు కానీ లేకపోతే ఎటువంటి సదుపాయాలు కానీ చేయకపోవడం వలన వీళ్ళకి మలేరియా, డెంగ్యూ లాంటి జ్వరాలు వచ్చి చాలామంది ఇబ్బంది పడుతున్నారని గ్రామ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. అలాగే వీళ్ళు పోడు వ్యవసాయం చేసుకుంటున్నారు. పోడు వ్యవసాయం చేసుకునేటప్పుడు పశువులతో ఖచ్చితంగా వీళ్ళకి అవసరం ఉంటుంది. ఆ పశువులకు ఎటువంటి ఇన్సూరెన్స్లు చేయించినా వాళ్ళు పాముల నుంచి కానీ లేకపోతే క్రిమికీటకాల నుంచి కానీ ఆ ఆవులు కానీ మరణిస్తే వాటికి ఇన్సూరెన్స్ కానీ వస్తే వీళ్ళు కొంచెం సాయంగా ఉంటుందని వీళ్ళు చాలా బాధపడుతున్నారు. కనుక అటవీ శాఖ ముఖ్యమంత్రి గారికి ఈ విషయాలన్నీ తెలియజేయమని చెప్పారు. అలాగే మేము కూడా పార్టీ తరఫున, ప్రభుత్వం తరఫున వీళ్ళకి అన్ని విధాలా కూడా సహాయం చేస్తామని మళ్ళీ చెప్పడం జరిగింది. జై జనసేన, జై హింద్. బయట పండుగ తేడా ఉంటుంది, నీట్గా రాదు. ఇక్కడ మనం చాలా పైగా పండిస్తాం, ఇటువంటి యూరియా లాంటివి పండిస్తాం. కాబట్టి మన కోడి వ్యవసాయంగా మనం యూరి వేస్తాం. కానీ మనం గంజాయి పిల్ల అనుకోండి, ఖచ్చితంగా మనకి కేసులు పడ్డం తప్ప దానివల్ల లాభం అయితే ఉండదు. డబ్బు తిన్నాడు బాగానే తింటాడు, దళాలు బాగానే తింటాడు. కానీ మనకి ఏంటంటే తెలియకుండా డబ్బులు వస్తాయి కదా, మాకు ఉద్యోగాలు లేదు, పిల్లలు చదువుకుంటే ఖాళీ ఉన్నారు అనేసి దిగిపోతాం. కానీ తర్వాత చాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. కనుక అందుకనే మేము ప్రతి విలేజ్ మన రైల్వేలను తిరిగినారు చెప్తున్నాం అనమాట. మీరు అవగాహన తెప్పించడం కోసం గంజాయి అనేది చాలా దూరంగా ఉండాల్సిన పరిస్థితి. ఎక్కడైనా సరే అరకన కానీ ప్రతి ఒక్కరు ఏమన్నాడు గంజాయి దొరుకుతుందంటారు. ఒకప్పుడు ఏంటి అరకనతో చూడడానికి వెళ్ళేవారు, పర్యాటక ప్రాంతం, పండ్లు, ఎట్లు ఇవన్నీ బాగుండేవి. ఇప్పుడు ఏంటంటే అరకన కానీ గంజాయి, అరకన కానీ మత్తుకోరు, అరకన కానీ ఇది ఇప్పసారా ఇవి చెప్తారు అనమాట. అంటే మన సాంప్రదాయాలు పోతున్నాయి రోజు రోజుకి. దానిపైన పవన్ కళ్యాణ్ గారి ఆదేశాల మేరకు మేము ప్రతి మన ట్రైబల్ ఏరియాలో తిరిగి చెప్తున్నాం. మీరు కొంచెం బాధ్యతగా ఉంటే మన వచ్చే తరం ఏంటంటే మన పూడి వ్యవసాయం కానీ మన సాంప్రదాయాలు కానీ జాగ్రత్తగా ఉంటుంది. కానీ మనం డబ్బుల కోసం లేకపోతే ఇది మనకి అలవాటు పడిపోయి ముందుకు వెళ్ళాం అనుకోండి, మనం చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది. మన సాంప్రదాయాలు అవనొద్దమ్మా ఎట్టి పరిస్థితుల్లో. మా వాళ్ళందరూ గింట్లు కడతారు మీరు అన్నట్టు, కానీ పెద్ద ఆపరేషన్ అయింది, ఎన్నిపోతే ఆపరేషన్ అయింది.